టాపిక్ వచ్చేసి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. సో d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ x. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మెథడ్. సో ఈ మెథడ్స్ అన్నిటికీ మనం yc అండ్ yp కనుక్కోవాలి. సో f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లస్ 1. ఆక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m ఈక్వల్ టు 0. సో అక్కడ d ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేయండి. దీని నుంచి m వాల్యూస్ కనుక్కుందాం. +1 అవతలికి పోతే -1, m ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1. రూట్ లో మైనస్ పోవాలి అంటే i పెట్టుకోండి. √1 అంటే 1. రియల్ పార్ట్ ఏం రాలేదు కాబట్టి 0. సో ఈ రియల్ పార్ట్ ని a తో ఇండికేట్ చేయాలి. ఇమాజినరీ కోఎఫిషియంట్ వచ్చేసి b. yc ఫార్ములా ఫర్ ఇమాజినరీ e పవర్ ax ఇంటూ c1 cos bx ప్లస్ c2 sin bx. సో e పవర్ a వాల్యూ వచ్చేసి 0, c1 cos b వాల్యూ వచ్చేసి 1 ఇంటూ xx ప్లస్ c2 sin x. సో ఎనీథింగ్ పవర్ 0 వచ్చేసి మనకి 1 అయిపోతుంది. సో c1 cos x ప్లస్ c2 sin x. సో దిస్ ఈస్ yc. ఈ c1 కు ఉన్నటువంటి కాన్స్టెంట్ ని u తో ఇండికేట్ చేయండి. u ఈజ్ ఈక్వల్ టు cos x. c2 కు ఉన్నటువంటి కాన్స్టెంట్ కోఎఫిషియంట్ వచ్చేసి v తో ఇండికేట్ చేయండి. అలా u అండ్ v వాల్యూస్ తెలుస్తాయి. వీటి డిఫరెన్షియేషన్ u డాష్ ఈజ్ ఈక్వల్ టు cos కి డిఫరెన్షియేషన్ మైనస్ sin, v డాష్ ఈజ్ ఈక్వల్ sin డిఫరెన్షియేషన్ cos x. నెక్స్ట్ uv డాష్ మైనస్ vu డాష్ వాల్యూ కనుక్కోవాలి. v ఇంటూ u డాష్, u అంటే cos x, v డాష్ అంటే cos x. cos x ఇంటూ cos x cos స్క్వేర్ x మైనస్ sin ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ sin ఇంటూ sin sin స్క్వేర్ x. సో cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x వాల్యూ వచ్చేసి 1. అవి ఎందుకు కనుక్కున్నాను అంటే yp కి ఫార్ములా వచ్చేసి au ప్లస్ bv. uv ఆల్రెడీ మనకి yc నుంచి u అండ్ v వాల్యూస్ తెలుస్తాయి. ఇంకా మనకి a అండ్ b వాల్యూస్ కనుక్కోవాలి. సో a కి ఒక ఫార్ములా, b కి ఒక ఫార్ములా. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ vr బై uv డాష్ మైనస్ vu డాష్ ఇంటూ dx. సో ఇక్కడ డినామినేటర్ లో ఏముంది, uv డాష్ మైనస్ vu డాష్. దానికోసం ఆ వాల్యూ నేను ఇక్కడ ముందే కనుక్కున్నాను అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ v. v ఈజ్ నథింగ్ బట్ sin x. r అంటే క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వాల్యూ cosecant x బై ఇక్కడ కింద ఉన్న వాల్యూ మొత్తం ఇక్కడ నేను కనుక్కున్నాను 1 ఇంటూ dx మైనస్ sin x. cosecant ఈజ్ నథింగ్ బట్ 1 బై sin. సో ఇక్కడ sin క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 1 dx ఈజ్ నథింగ్ బట్ x. నెక్స్ట్ b వాల్యూ, ఇక్కడ v ప్లేస్ లో u సబ్స్టిట్యూట్ చేయండి. ur బై uv డాష్ మైనస్ vu డాష్ ఇంటూ dx. సో u అంటే cos x, r అంటే క్వశ్చన్ cosecant x బై ఈ వాల్యూ మొత్తం 1. సో cos x ఇంటూ cosecant is nothing but 1 by sin x dx. So that is equal to కింద sin x ఉంది డినామినేటర్, దాని డెరివేటివ్ చేస్తే sin కి డెరివేటివ్ cos x అవుతుంది. అంటే ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x dx ఫార్ములా ఉంది. దాని ఫార్ములా log f ఆఫ్ x. సో ఏం ఫార్ములా వాడాలి, కింద దానికి డిఫరెన్షియేషన్ చేస్తే పైన టర్మ్ రావాలి. సో కిందది f ఆఫ్ x అనుకుంటే sin x, దాని డిఫరెన్షియేషన్ f డాష్ ఆఫ్ x వచ్చేసి cos x, sin డిఫరెన్షియేషన్ cos. అంటే ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x dx అంటే log f ఆఫ్ x. సో మనకి ఇప్పుడు a వాల్యూ తెలిసింది, b వాల్యూ తెలిసింది, u తెలుసు, v తెలుసు. ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే yp వచ్చేస్తుంది. సో yp ఈజ్ ఈక్వల్ టు au, a అంటే మైనస్ x, u అంటే cos x ప్లస్ bv, b అంటే log ఆఫ్ sin x, v అంటే sin x. సో జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ yc ప్లస్ yp. సో yc వాల్యూ వచ్చేసి ఇక్కడ వచ్చింది c1 cos x ప్లస్ c1 cos x ప్లస్ c2 sin x
yp is minus x cos x plus log of sin x into sin x. This is the complete general solution for given problem using method of variation of parameters. One more problem. D square plus a square into y is equal to tan ax. So f of d is equal to d square plus a square. Auxiliary equation f of m equal to 0. So m square plus a square is equal to 0. Plus a square అవతలికి పోతే మైనస్ ఏ స్క్వేర్, స్క్వేర్ అవతలికి వెళ్తే రూట్. రూట్లో ఉన్న మైనస్ పోవాలంటే ఐ, ఏ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏ మిగులుతుంది, రియల్ పార్ట్ ఏం లేదు కాబట్టి 0. సో yc ఈక్వల్ టు ఈ పవర్ ax, దిస్ ఈజ్ a, దిస్ ఈజ్ b. c1 cos bx ప్లస్ c2 sin bx. Anything power 0 1, no? So c1 cos ax plus c2 sin ax. So c1 కున్నటువంటి వాల్యూ u తో ఇండికేట్ చేస్తాం, v వచ్చేసి c2 కున్నటువంటి వాల్యూ. నెక్స్ట్ u డాష్, cos కి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ sin ax into a. v డాష్, sin కి డిఫరెన్షియేషన్ చేస్తే cos ax into a. So uv dash minus vu dash is equal to u cos into cos. ఇక్కడ a ఉంది, ఆ a ని ముందు రాసేసాను. cos into cos, cos square ax, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా a ఉంది, a ముందు రాస్తే sin into sin, sin square ax. రెండిట్లో నుంచి a ని కామన్ తీస్తే cos square ax ప్లస్ sin square ax. cos square ax plus sin square x 1 కాబట్టి 1 into a. నెక్స్ట్ yp ఫార్ములా వచ్చేసి మనకి au plus bv. a is equal to minus vr by uv dash minus vu dash into dx. సో మైనస్ v అంటే sin ax, r అంటే ప్రాబ్లం tan ax by దీని వాల్యూ వచ్చేసి a. సో 1/a ని బయట రాసేద్దాం. sin ax into tan ax, tan is nothing but sin by cos, that is equal to sin into sin, sin square ax by cos ax dx. So minus 1/a, sin square is nothing but 1 minus cos square. Next step, split చేసి రాస్తే 1 by cos, 1 by cos is secant ax, cos square by cos, ఒక cos cancel అయిపోతే ఇంకొక cos ax మిగులుతుంది, that equal to minus 1/a. secant కి ఇంటిగ్రేషన్ చేస్తే డైరెక్ట్ ఫార్ములా ఉంది, log mod secant ax plus tan ax by మళ్ళీ ax కింద డెరివేటివ్ చేస్తే a మైనస్ cos కి చేస్తే sin ax, ax కి చేస్తే a. నెక్స్ట్ వాల్యూ b కా, b is equal to ur by uv dash minus vu dash into dx. u అంటే cos ax, r అంటే tan ax by a, that equal to 1/a into cos ax into tan is nothing but sin by cos. ఇక్కడ cos cos cancel అయిపోతుంది, sin ఇంటిగ్రేషన్ మైనస్ cos ax by a. a వచ్చింది, b వచ్చింది, uv తెలిసి 4 వాల్యూస్ ఇందులో పెట్టేస్తే yp వచ్చేస్తుంది. yp is equal to au, a is ఇక్కడ a ని బయట కామన్ తీసేస్తే 1/a square into log secant ax plus tan ax minus sin ax into u is nothing but cos ax minus bv 1/a square cos ax into v sin ax.
సో ఇది మల్టిప్లై చేస్తే రెండింటితోటి మైనస్ 1/a² log mod secant ax plus tan ax into cos ax minus minus plus 1/a² sin ax into cos ax minus 1/a² cos ax into sin ax. ఈ మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో yp ఈక్వల్ టు 1/a² log mod secant ax plus tan ax into cos x. జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. రెండు కలిపి రాస్తే కంప్లీట్ సొల్యూషన్. y ఈక్వల్ టు yc ప్లస్ yp. yc వచ్చేసి మనకి c1 cos ax ప్లస్ c2 sin ax. yp వచ్చేసి మైనస్ 1/a² log mod secant ax plus tan ax into cos ax. This is the complete general solution. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.